కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయము పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం అమలును మంగళవారం సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరి CK కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఏడాది ఉగాది నాడు P4 కార్యక్రమాన్ని ప్రారంభించగా అప్పటి నుంచి బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,40,697 బంగారు కుటుంబాలను 1,41,977 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన NTR సిద్ధాంతం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి పరిపాలన చేస్తున్నాం. అందుకే ప్రతినిత్యం పేదల కోసమే ఆలోచన చేస్తున్నాం. పేదల అభ్యున్నతికే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆర్థిక సంస్కరణలతో సంపద వచ్చింది. ఇప్పుడు సమాజంలో అసమానతలు తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే P4 కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.69 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. సాయం కోరే పేద కుటుంబాలు 21 లక్షలు ఉన్నాయి. మార్గదర్శుల ఎంపికలో ఎలాంటి బలవంతం లేకుండా పూర్తి స్వచ్ఛందంగానే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సేవ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ కార్యక్రమంలో P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, NRT చైర్మన్ వేమూరి రవికుమార్, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ P4 సొసైటీ అధ్యక్షులు శ్రీ కుటుంబరావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ గౌరవనీయులు పీయూష్ కుమార్ గారు, NRI TDP అధ్యక్షులు గౌరవనీయులు NRT అధ్యక్షులు గౌరవనీయులు వేమూరి రవి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం. కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే. చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. డొక్కా సీతమ్మ గారు, ఆ రోజుట్లో డొక్కా సీతమ్మ గారు చేసిన పని, ఆ గోదావరి దాటి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెట్టారు. రాత్రింబౌళ్ళు ఆవిడే వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టారు. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలైంది, కానీ డొక్కా సీతమ్మ గారంటే పేదల పెన్నిదిగా, ఎవరొచ్చినా అన్నం పెట్టిన అన్నదాతగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందనే విషయం ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మాట్లాడారు. ఒక పక్క SCL ఫౌండేషన్ మాట్లాడారు,